ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 24 వరకు వార ఫలాలు. మేషరాశి. శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఇంటా బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. కొన్ని శుభయోగాలు అనుభవానికి వస్తాయి. పెండింగ్ పనులు వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. శత్రువులు లొంగి ఉంటారు. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారమంతా చాలా వరకు అనుకూలంగా గడిచిపోతుంది. కొద్ది శ్రమతో ఆరోగ్య స్థితి బాగా మెరుగుపడుతుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. ఇంటా బయట చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువ రాబడి ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కృత్తిక నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. మిథున రాశి. శుభగ్రహాల అనుకూల సంచారం వల్ల దాదాపు అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. బాకీలు బకాయిలు వసూలవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి. ఈ వారం మంచి చెడులు సమపాళ్లలో సాగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఉద్యోగులకు సాఫీగా సాగిపోతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక పట్టాన చేతిలో డబ్బు నిలవదు. వారాంతంలో మొండి బాకీలు వసూలవుతాయి. పుష్యమి నక్షత్రం వారికి రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సింహరాశి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చాలా వరకు సానుకూల పడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. బంధువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పుబ్బ నక్షత్రం వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కన్యా రాశి. వృత్తి వ్యాపారాలే కాకుండా ఉద్యోగాలు కూడా ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సోదర వర్గంతో ఆస్తికి సంబంధించి రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు లభిస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉత్తర నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. తులారాశి.
ఈ వారం ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్వాతి నక్షత్రం వారికి మరింతగా బాగుంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు అందుతాయి. అనురాధ నక్షత్రం వారు శుభవార్తలు వింటారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా దాదాపు అన్ని రంగాల వారు శుభ ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. దాయాదుల మీద విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఊహించని అదృష్టం పడుతుంది. మకర రాశి. ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా గృహ వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పని నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సమయం అనేక విధాలుగా అనుకూలంగా ఉంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వ్యాపార పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. పిల్లల చదువులు ఉద్యోగాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పూర్వపాద్ర వారికి శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. మీనరాశి. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగు వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే వృథా ఖర్చుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా విశ్రాంతి లోపిస్తుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందిన వారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక రుణాల విషయంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు శుభవార్తలు వింటారు.